హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ కర్రీ చేసుకోవడానికి ఒక పావు కేజీ బీరకాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే 2 టమాటాలు, దాంతోపాటు 4 పచ్చిమిర్చి. ఈ బెండకాయలను పూర్తిగా తొక్కతీయకుండా ఓన్లీ చారలు ఉన్న దగ్గర మాత్రమే ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. కొంతమందయితే పూర్తిగా చెక్కు తీస్తారండి. అలా తీస్తే కర్రీలో మనం ఈ ముక్కలు వేసినప్పుడు అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోతాయి. చెక్కు తీసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వాటితో పాటు టమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఆ ఆయిల్‌లో వేయండి. ఈ బీరకాయ ముక్కల్ని ఈ ఆయిల్‌లోనే ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగా మనం ఈ బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ బీరకాయ ముక్కలు ఆయిల్‌లో కాస్త మగ్గిన తర్వాత వాటిని ఆయిల్ నుంచి తీసుకొని ఒక సెపరేట్ ప్లేట్‌లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. అలాగే వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా ఇందులో వేసుకోండి. ఈ జీలకర్ర ఆయిల్‌లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని అలాగే పచ్చిమిర్చిని ఇందులో వేసి ఫ్రై చేయండి. ఒక 5-6 నిమిషాలు వీటిని మూత పెట్టి ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేయండి. ఈ టమాటో ముక్కల్ని కూడా మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్‌ని కూడా వేయండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు అంటే 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్ పెరుగుని వాటర్‌లో బాగా మిక్స్ చేసి ఇందులో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలపండి. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.